రాధ కృష్ణుణ్ణి ప్రేమించింది, కానీ కృష్ణుణ్ణి పెళ్లి చేసుకోలేదు. అయినా వేల సంవత్సరాలు గడిచినా కృష్ణుడు అనే పేరు వినగానే ముందుగా మనకు గుర్తొచ్చే పేరు రాధే. ఎందుకు? అసలు వాళ్ళ ప్రేమలో అంత ప్రత్యేకత ఏముంది? కలిసి జీవించకపోయినా వాళ్ళ ప్రేమ ఈరోజు కూడా ఎందుకు సజీవంగా ఉంది? ఈ కథ చివరి వరకు వింటే ప్రేమ అంటే కేవలం కలిసి ఉండడం కాదని మీకే అర్థమవుతుంది. బృందావనం కృష్ణుడి బాల్య జ్ఞాపకాలతో నిండిపోయిన ప్రదేశం. అక్కడ కృష్ణుడు గోపాలుడిగా తిరుగుతూ తన వేణువుతో బృందావనాన్ని మైమరిపించేవాడు. కృష్ణుడు వేణువు మోగితే అక్కడ వాతావరణమే మారిపోయినట్టుగా అనిపించేది. కానీ ఆ వేణుగానాన్ని అందరికంటే భిన్నంగా అనుభవించిన ఒక్క హృదయం ఉంది. అది రాధ హృదయం. కృష్ణుడు వేణువు రాధకు కేవలం సంగీతం కాదు, అది తనకు ఎవరో పిలుస్తున్నట్లు అనిపించే ఒక స్వరం. రాధాకృష్ణుల మధ్య ఉన్న అనుబంధాన్ని మాటల్లో పూర్తిగా వివరించడం కష్టం. వాళ్ళ ప్రేమలో పెద్ద పెద్ద వాగ్దానాలు లేవు, ఎప్పటికీ కలిసి ఉంటానని చెప్పుకున్న మాటలు కూడా లేవు. కానీ ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకున్న అనుబంధం ఉంది. అందుకే కొన్ని బంధాలకు పేరు అవసరం లేదు, మనసు గుర్తిస్తే చాలు. మన జీవితంలో కూడా అలాంటి వ్యక్తులు ఉంటారు కదా. ఎక్కువగా మాట్లాడకపోయినా మన మనసుకు ఎంతో దగ్గరగా అనిపించేవాళ్ళు. అదే రాధాకృష్ణుల అనుబంధంలో కనిపించే అందం. కృష్ణుడి జీవితంలో ఒక పెద్ద మలుపు వచ్చింది. మధురకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కంసుడిని ఎదుర్కోవాలి, తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అంటే బృందావనాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. ఒక్కసారి ఆలోచించండి, మనసుకి ఎంతో ఇష్టమైన వ్యక్తి మనల్ని వదిలి దూరంగా వెళ్ళాల్సి వస్తే మనసు ఏమంటుంది? వెళ్ళకు, నన్ను వదిలిపెట్టకు, నాతోనే ఉండు అని అడగాల. కృష్ణుడు వెళ్ళాల్సిందే అని తెలిసినా ఆమె తన ప్రేమను ఆయనకు అడ్డంకిగా మార్చలేదు. ఇది మనకు ఒక గొప్ప విషయం నేర్పిస్తుంది. ప్రేమ అంటే నువ్వు నా కోసం ఉండాలి అనడం మాత్రమే కాదు, కొన్నిసార్లు నీ దారిలో నువ్వు ముందుకు వెళ్ళు, నీ సంతోషమే నాకు ముఖ్యం అని చెప్పడం కూడా ప్రేమే. కృష్ణుడు బృందావనాన్ని విడిచి వెళ్ళిపోయాడు. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. కృష్ణుడి జీవితం మారిపోయింది. ఆయన ఎన్నో బాధ్యతలు స్వీకరించాడు, కానీ రాధను మర్చిపోలేదు. అదే ఈ కథలో మనల్ని ఆలోచింపజేసే విషయం. ఎందుకంటే నిజమైన అనుబంధం మనిషి మన కళ్ళ ముందు లేకపోయినా మనసులో అనుబంధం మధ్య ఉండదు. మరి రాధాకృష్ణుల ప్రేమ ఎందుకు అంత గొప్పది? ఎందుకంటే వాళ్ళ కథ మనకు ప్రేమ అంటే పొందడం అని చెప్పలేదు, ప్రేమ అంటే అర్థం చేసుకోవడం అని చెప్పింది. ప్రేమ అంటే కేవలం కలిసి నడవడం కాదు, కొన్నిసార్లు ఒకరి దారిలో మరొకరు అడ్డుగా నిలబడకుండా ఉండటమే ప్రేమ. ప్రేమ అంటే ప్రతిరోజు మాట్లాడడం కాదు, కొన్నిసార్లు మాట్లాడకపోయినా ఒకరి మంచి కోసం మరొకరు కోరుకోవడమే ప్రేమ. ప్రేమ అంటే సొంతం చేసుకోవడం కాదు, మనసులో శాశ్వతమైన స్థానం ఇవ్వడం. ఒక్కసారి ఆలోచించండి, కృష్ణుడు రాజుగా మారాడు, ఎన్నో బాధ్యతలు వచ్చాయి, జీవితం పూర్తిగా మారిపోయింది. కానీ రాధ పేరు మాత్రం కృష్ణుడి జ్ఞాపకాల నుండి చెరిగిపోలేదు. అదేవిధంగా రాధ జీవితంలో కూడా కృష్ణుడి జ్ఞాపకం మిగిలిపోయింది. అందుకే కృష్ణుడు అని చెప్పగానే రాధ గుర్తొస్తుంది, రాధ అని చెప్పగానే కృష్ణుడు గుర్తొస్తాడు. ఇది కేవలం ఒక ప్రేమ కథ అయితే ఇన్ని తరాల తర్వాత కూడా ఈ అనుబంధం మనసులను ఎందుకు తాకుతుంది? ఎందుకంటే ఇది ప్రేమకు ఒక కొత్త అర్థాన్ని ఇచ్చింది. ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఈరోజు మనం ప్రేమను చాలా సులభంగా నిర్వచించేస్తున్నాం. ఎక్కువ కాల్స్, ఎక్కువ మెసేజెస్, ఎక్కువ టైం, ఇవే ప్రేమకు గుర్తులుగా భావిస్తాం. కానీ రాధాకృష్ణుల కథ మనకి ఇంకో విషయం గుర్తు చేస్తుంది. నిజమైన ప్రేమకు ఎప్పుడూ దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదు, దూరం కూడా ఆ బంధాన్ని మార్చలేదు. కాబట్టి మీ జీవితంలో కూడా మీరు ఎంతో ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళు మీతో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ విలువను గుర్తించండి. వాళ్ళు దూరంగా ఉన్నా వాళ్ళని గౌరవించండి, వాళ్ళ సంతోషాన్ని కోరుకోండి. ఎందుకంటే మనకు ఇష్టమైన వ్యక్తిని మన దగ్గర ఉంచుకోవడం ప్రేమ కావచ్చు, కానీ మన దగ్గర లేకపోయినా వాళ్ళ మంచిని కోరుకోవడం ఇది ఇంకా స్వచ్ఛమైన ప్రేమ. అందుకే రాధాకృష్ణుల ప్రేమ ఒక సాధారణ ప్రేమ కథ కాదు, అది ఒక భావన, ఒక అనుభూతి, ఒక నమ్మకం. కలిసి లేకపోయినా విడిపోని ప్రేమకు ఒక ప్రతీక. రాధ కృష్ణుడి పక్కన లేకపోయినా కృష్ణుడి జ్ఞాపకాలలో ఉంది. కృష్ణుడు రాధ పక్కన లేకపోయినా రాధ హృదయంలో ఉన్నాడు. అందుకే వాళ్ళు దూరంగా ఉన్నా ఎప్పుడూ విడిపోలేదు. కొన్ని కథలు కొత్తగా తెలుసుకోవడానికి కాదు, మనలో దాగి ఉన్న పాత జ్ఞాపకాలను మేల్కొల్పడానికి. ఈ కథ మీ మనసును తాకితే కమెంట్లో ఒక్క మాట రాయండి, రాధే కృష్ణ.
ఈ కథను మీకు ఎంతో ఇష్టమైన వ్యక్తితో షేర్ చేయండి. ఎందుకంటే కొన్ని కథలు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మనసుకు దగ్గరైన ఒక్క వ్యక్తికి చెప్తే చాలు. రాధే కృష్ణ.